అనిల్ గారు కీర్తన చెప్పడానికి ముందుగా ఒక చిన్న మాట. ఇందాక ప్రభుని ఆరాధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా మీకు ప్రకటించమని చెప్పిన ఒక మాట, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పు, సంవత్సరములు రాకముందే. ఏ దినాలంట? జాగ్రత్తగా ప్రతి ఒక్కరు మీ మనసులోనికి మాట తీసుకోండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పు, సంవత్సరములు నీ జీవితంలో నా జీవితంలో రాకముందే. ఒకానొక వయసులో ఒక 2 ప్లేట్ల బిర్యానీ పెడితే అవలీలగా తినగలం. వయసు దాటే కొద్దీ, మన వయసు భయపడే కొద్దీ ఒక ప్లేట్ ఇస్తే ఆ వ్యక్తి అంటాడు కదా, ఒక ప్లేట్లేంటి నాయనా ఇంకా ఎక్కువే తినగలిగాను, ఇప్పుడు నేను తినలేను, కొంచెం అంత వైట్ రైస్ వేసి మజ్జిగ పోయి చాలు అంటాడు. ఒకప్పుడు అంతలో సంతోషం ఉంది, కానీ ఇప్పుడు లేదు. పాపం చేసే విషయంలో ఒకప్పుడు చాలా ఆనందించాం, సంతోషించాం. వ్యభిచారం చేస్తూ కొంతమంది ప్రజలు అనుకుంటారు, నాకు చాలా సంతోషం ఉంది క్షణిక ఆనందంలో. కానీ అదే మనిషి జీవితంలో ఒక రోజు వస్తుంది, వద్దు, నాకు అర్థమైంది ఇందులో నాకు సంతోషము లేదు. అలాగే అన్నీ మీ గురించి అన్నీ చెప్పుకుందాం. త్రాగుడు విషయంలోనే కానీ, దేవునికి ఆయాసకరమైన ప్రతి ఒక్క విషయంలో అన్నీ మనం చేసుకుంటూ వెళ్తాం. కానీ ఒక రోజు వస్తే దీనిలో నాకు సంతోషం లేదు. స్త్రీలు అనేక మంది టీవీలో సీరియల్స్, సినిమాలు చూడటానికి చాలా సంతోషంగా, ఆనందంగా మన సమయాన్ని ఇచ్చేస్తాం. కానీ దేవుని బిడ్డలారా నేను చెప్తున్నా, ఒక రోజు వస్తుంది, నీ జీవితంలో ఏది నీకు సంతోషం ఇచ్చిందో నేను చెప్తున్నా, నీ జీవితంలో అదే దుఃఖాన్ని మిగిలించేస్తుంది. అయ్యో, ఉపదేశాన్ని నేను ఎలా త్రోసివేశానో, నా బోధకుల మాటను నేను ఎలా తృణీకరించానో, ఎలా త్రోసివేశాను. అయ్యో, నా బోధకుల మాట ఒక రోజు వినింటే బాగుండేమో అని అనుకునే రోజు రాకముందే నేను అంటూ ఉన్నా, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈ సమయం పోతే దేవుని బిడ్డలారా మన జీవితంలో మళ్ళీ రాదు. ఈ రోజున నాకు దేనిలో ఎక్కువ సంతోషం కలిగిస్తుందో నా వ్యక్తిగతంగా నాకు తెలుసు. నీకు దేనిలో నువ్వు ఎక్కువగా సంతోషపడుతున్నావో నీకు తెలుసు. కానీ ఈ రోజున మహాజ్ఞాని అయిన సొలొమోను చెప్పే మాట, నా బిడ్డలారా, నేను అన్ని అనుభవించా, నా జీవితంలో అన్ని రుచి చూచా, అన్ని టేస్ట్ చేశా. ఆఖరికి ఆయన ఇచ్చే మాట, భక్త కోటికి, మనుష్య జాతంతటికి నేను ఒక కన్క్లూషన్ ఇస్తూ ఉన్నా, ఒక సమ్మరీ ఇస్తూ ఉన్నా. అది చాలా శక్తివంతమైనది, చాలా ప్రభావవంతమైన మాట. ఎవరన్నా చూడండి, ఏదన్నా ఒక మాట చెప్తే అది ప్రభావవంతంగా, పవర్ఫుల్గా, శక్తివంతంగా ఎప్పుడు ఉంటుందో తెలుసా? లైఫ్లో అనుభవించి చెప్పే విషయాలు చాలా వెండి బంగారు మూట లాంటి మాటలు అవి. సొలొమోను ఇచ్చే మాట ఆఖరిగా ఎండేస్లో రాశాడు అంటారు ఎక్కువ ప్రసంగి. ఆఖరిగా ఆయన లైఫ్లో ఇచ్చే ఒక ప్రశస్తమైన మాట, మానవ కోటికి ఒక విధిని, ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నా, మీ అందరూ దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండుట ఇదే మీకు విధి. హల్లెలూయా. దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. 1-2 వచనాలు చదువుతారా? కీర్తన. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. హల్లెలూయా. దావీదు మాటలంటే నాకు చాలా ఇష్టం అండి. దావీదు రాసిన కీర్తనలంటే ఒక విధంగా చెవి కోసుకుంటా నేను.
ఈ దావీదు కీర్తన ద్వారా అనేక విషయాలు నా లైఫ్‌లో నేర్చుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. ఈ దావీదు చెప్పిన మాటలు ఎంతో అమూల్యమైనవి. ఎంతో అమూల్యమైనవి. అంటున్నాడు ఒక మాట, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఎందుకు అంత సైలెంట్‌గా ఉంది నీ ప్రాణం? దావీదు ఎప్పుడు అనుభవించకుండా, తన జీవితంలో రుచి చూడకుండా ఎప్పుడు ఏ మాట చెప్పినట్టు నాకైతే కనపడలేదు. ప్రాణముతోనే ప్రతిసారి చెప్పుకుంటాడు. నేనొక చిన్న ప్రశ్న వేస్తున్న సంఘ బిడ్డలారా మీకు. మీ ప్రాణముతో మీరెప్పుడైనా చెప్పుకున్నారా? ఏ మాటైనా సరే. అనేకులకు మనం అనేక మాటలు చెప్తాము. ఎదుటి వాళ్ళకి చెప్పటంలో మనం ముందుంటాం. నేనంటూ ఉన్న ఒక చిన్న ప్రశ్న. మన ప్రాణముతో మనం ఎప్పుడైనా చెప్పుకున్న రోజులు మనకున్నాయా? దావీదు అంటూ ఉన్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. 5వ వచనం చదువుతారా? ఆ, హ్మ్. దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. 2 సార్లు అన్న మాటల్లో తేడా ఉన్నది. మొదటిగా, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. 5వ వచనంలో, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. ప్రాణముతో దావీదు తన ప్రాణముతో, మై సోల్ అని ఉంది ఇంగ్లీష్‌లో. తన ప్రాణముతో తను చెప్పుకుంటూ ఉన్నాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకున్నావుగా మౌనంగా ఉండు. ఎందుకు మౌనంగా ఉండలేకపోతున్నావు? మౌనంగా ఉండు. దేవుని బిడ్డలారా, ప్రపంచము చాలా స్పీడ్‌గా అప్‌డేట్ అవుతుంది. ప్రపంచం చాలా త్వరగా మారిపోతుంది. అందుకంటే ఎక్కువగా ప్రజలు చాలా త్వరగా అప్‌డేట్ అవుతున్నారు అన్నిట్లో. అన్నిట్లో మనుషులు త్వరగా మారిపోతూ ఉన్నారు. కానీ ఈ రోజున ఈ కీర్తన ద్వారా దావీదు మనకిచ్చే ఒక గొప్ప సందేశం, ఒక గ్రేట్ మెసేజ్ ఏంటి అంటే, ఆయనే నా ఆశ్రయ దుర్గం. ఇంగ్లీష్ వెర్షన్‌లో నేను చూసాను. హి అలోన్, హి అలోన్, ఆయన ఒక్కడే. ఈ కీర్తన ద్వారా దావీదు మనకేం చెప్తున్నాడంటే, ఆయనే ఆశ్రయ దుర్గము. ఆయనే నమ్ముకొనదగిన వాడు. ఆయనే మన బలము. పరిస్థితులు మారినా మనం మారకూడదండి. చాలా సార్లు మనుషులమైన మనం మారిపోతూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని బట్టి మనం పరిశీలించుకుందాం. ఎలా మారుతూ ఉన్నామో. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది. ఎందుకు మౌనంగా ఉంది నీ ప్రాణం దావీదు అని ఒకవేళ మనం అడిగితే, ఆయన వలన నాకు, మళ్ళీ చెప్పండి. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయము. ఆయనే నా ఎత్తైన నా కోట. నేను అంతగా దావీదు, ఎందుకు నువ్వు అంత మౌనంగా ఉన్నావు? దావీదు, నీ ప్రాణము ఎందుకయ్యా అంత నెమ్మదిగా ఉందేంటి? ఆయనే నా రక్షణకర్త. తన 2వ అధ్యాయంలో చదవాల్సిన అవసరం, 2వ అధ్యాయం 8వ వచనంలో దావీదు ఒక ప్రశస్తమైన మాట అంటాడు. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి ఆశీర్వాదము వచ్చునుగాక. నిన్ను రక్షించేవాడు దేవుడైతే, నీకు ఆశ్రయము దేవుడైతే, అరాక్ అని ఉంది ఇంగ్లీష్‌లో. కోట, మై ఫోర్ట్రెస్, నా ఎత్తైన కోటగా నా దేవుడున్నాడు. అందుకే దావీదు ప్రాణము నెమ్మదిగా ఉంది. ప్రభు నమ్మిన తొలి రోజుల్లో మా బంధువులన్నారు, కులం చెప్పటం అంటే నాకు చాలా అసహ్యం. కులం గురించి ఎవరన్నా అడిగితే నాకు ఒక విధంగా చాలా, చెప్పాలంటే చాలా, ఆ మాట వాడకూడదు, ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నారేమో అనిపిస్తది కులం గురించి ఎవరన్నా అడిగితే. అంత కులం విషయంలో దేవుడు నన్ను మార్చాడు కాబట్టే నేను బల్లగుద్ది నేను చెప్పగలను. విశ్వ బ్రాహ్మణ్ నుంచి మేము బయటకొచ్చాం. మా బంధువులన్నారు, మా అక్కకి 22 ఇయర్స్ ఏజ్ అప్పుడు. మా కులంలో మిమ్మల్ని ఎవ్వరు వివాహం చేసుకోము. మీరు అలాగే ఉంటారు. మీకు పెళ్ళిళ్ళు అవ్వవు. అంటే నేనన్న మాట,
మేము నమ్మిన దేవుడు గొప్ప దేవుడైతే, మా దేవుడు సహాయం చేస్తాడు. మీరు అవసరంలా మాకు. మీ కులంలో వివాహాలు మాకు అవసరంలా. మా తాతగారు అన్నారు, "ఇదిగో ఈ ప్రాపర్టీలో నుంచి చిల్లి గవ్వ కూడా మీకు రాదు. కట్టుబట్టలతో వెళ్ళిపోండి. మాకు అవసరంలా. మేము నమ్మిన దేవుడు మా దేవుడు గొప్ప దేవుడైతే, ఈ రోజున అనేక మందికి సూచక్రియలు కావాలి, మహత్కార్యాలు కావాలి, స్వస్థతలు కావాలి, గొప్ప కార్యాలు జరగాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి. అప్పుడు నమ్ముతామండి దేవుణ్ణి. నేనంట, దేవునికి నీవెంత ఉన్నతమైన స్థానం ఇస్తావో, దేవుని పట్ల నీవెంత విశ్వాసం కలిగిన జీవితాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టే. అమ్మా, నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక, నీవు విశ్వసించిన ప్రకారం నీకు జరుగును గాక అన్నాడు. అంతేగాని మేమన్నా నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడైతే మా దేవుడు చూసుకుంటాడు అని బయటకొచ్చాం. ఎప్పుడు ఆలోచించలేదు దేవుని బిడ్డలారా. ఈ రోజున కొంతమంది మాటలు వింటుంటే నిజంగా ఏడ్చి నేను ప్రార్థన చేస్తున్నా. అనేక మంది ఇలా విశ్వాసంలో ఇలాంటి స్థాయిలో ఎందుకున్నారా అని. సీను బాప్తీసం తీసుకున్నాక చాలా సంతోషం అనిపించింది. జనవరి మాసంలోని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఒక ప్రేరేపణ పెట్టాడు. ఈ సంవత్సరంలో అనేక మంది యవ్వన బిడ్డలు బాప్తిస్మానికి రాబోతున్నారు. దానికోసం కన్నీటితో దేవుని ప్రార్థిస్తున్నా. నా మొదటి ఫలమే సీను. యవ్వన బిడ్డల కోసం మీరు తల్లిదండ్రులుగా ప్రార్థన చేయండి. దేనికోసం మీరు ఆలోచించొద్దు. దావీదు విశ్వాసం మీకు కావాలి. ఎప్పుడొస్తది విశ్వాసము? అవుతాం మన విశ్వాసులము? దేవుని వాక్యం విన్నప్పుడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినేటప్పుడు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి దేవుని బిడ్డలారా. ఏదో హడావిడిగా వచ్చి మీకేం వాక్యం చెప్పట్లా. కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో వేచి ఉండి ప్రార్థన చేసి చెప్పే వాక్యం. సింపుల్‌గా అట్లా వినొద్దు. ఆషామాషీగా తీసి పక్కన పడేయొద్దు. రేపొద్దున నువ్వే తీర్పులో నిలబడతావు. హల్లెలూయా! దావీదంటూ ఉన్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. తన ప్రాణముతో చెప్పుకుంటూ ఉన్నాడు. 3, 4 వచనాలు చదువుతారా? చదివేటప్పుడు జాగ్రత్తగా విందాం. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయునట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. చాలా ప్రాముఖ్యమైన మాట దేవుని బిడ్డలారా. దావీదు ఒక గొప్ప వ్యక్తి. దావీదు గురించి చెప్పాలి అంటే సాయంకాలం వరకు ఇలా కూర్చుంటే సాయంకాలం వరకైనా చెప్పుకోవచ్చు దావీదుని గురించి. దావీదు అంటూ ఉన్నాడు, ఎంతకాలం ఒకనిపై పడతారు మీరు? నా లైఫ్ ఎలాగుందో తెలుసా మీకిప్పుడు? ఒరుగుచున్న గోడలాగా ఉంది. లీనింగ్ వాల్. పడబోయే కంచెలాగా. ఒరుగుచున్న గోడ దగ్గరికి మీరెళ్లి బలవంతులు కావాలా దాన్ని పట్టి పడద్రోయటానికి? పడబోయే కంచె దగ్గరికెళ్లి బలం ఉపయోగించి ఆ కంచెను తోయాలా? కొన్నిసార్లు మన ఇంటి ప్రహరీకి కొన్నిసార్లు కంచెలుంటాయి. అది పడబోతున్నట్టు ఇలా సగం పడిపోయి ఉంటది. కానీ అలా ఉంటది కొంచెం. దాన్ని పడద్రోయటానికి బలం గావాలా? దావీదు అంటున్నాడు, ఎందుకు అంత ప్రయాసపడుతున్నారు నా కోసం మీరు? దేవుని బిడ్డలారా, శత్రువులను బట్టి నిరుత్సాహపడొద్దు. దావీదు అంటూ ఉన్నాడు, ఎంతకాలం ఒకని పైబడుదురు మీరు? ఎన్నాళ్ళు మీరు ఒకని పైబడుదురు? ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను పడద్రోయినట్లు మీరు ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. దాని తర్వాత మాట చదువుతారా? అతని ఔన్నత్యము నుండి హ్మ్. అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. చాలండి. మనము వృద్ధి చెందుతూ ఉంటే ఆత్మీయంగా గాని, శారీరకంగా గాని అభివృద్ధి చెందుతూ ఉంటే, నానాటికి విస్తరిస్తూ ఉంటే అన్ని విధాలా సమకూర్చబడుతూ ఉంటే
అసూయ పడే వాళ్ళు చాలా మంది ఉంటారు దేవుని బిడ్డలారా. ఆళ్ళని గురించి మీరేం అసలు ఏమంటారు చూడు నథింగ్. డోంట్ కేర్ అన్నట్టు ఉండాలి. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. దావీదు అంటూ ఉన్నాడు, నేను పడబోతున్న గోడలాగా ఉన్నా, ఒరిగిపోయిన కంచెలాగా నేనున్నా. శత్రువుల విషయంలో ఎప్పుడు డిస్కరేజ్ అవ్వలేదు దావీదు. దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఆయనే నా రక్షణ కర్తగా ఉన్నాడు. ఆయనే నా ఎత్తైన కోటగా ఉన్నాడు. నేనెందుకు భయపడాలి? అబద్ధంలాడుట వాళ్ళకిష్టమంట. అనేక మంది దావీదును గూర్చి లేనివి, ఉన్నవి సౌలు మహారాజు చేత ప్రతి క్షణము తరబడి తన సొంత కుమారుడైన అబ్షాలోము చేత తరుబడుతూ వర్ణనాతీతమైన బాధ. ఆయన బాధ ఇంతంత కాదనమాట. సొంత వారే తరుముతూ ఉన్నప్పుడు ఊహించుకోండి ఎంత బాధ. అబద్ధములాడుట వారికి ఇష్టం. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో నోటితో శుభవచనాలు గాడ్ బ్లెస్ యూ బ్రదర్, కిరణ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అంటాం. ఇన్ని రోజులు జాబ్ లేకుండా ఉన్నారేనా, అబ్బో జాబ్ వచ్చింది. లోపలేమో అది బాధ. జాబ్ లేక డబ్బులు లేక ఇంతకాలం బాగా ఇబ్బంది పడ్డారే, అబ్బో జాబ్ వచ్చేసింది, చేతి నిండా డబ్బులు ఉంటాయి, అబ్బో లోపల అది. బయటికేమో గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, లోపల నేను అంటున్నా దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకొని ఇలాంటి మనస్తత్వం మనలో ఎవరిలో అయినా ఉందా? ఖచ్చితంగా నేనంట ప్రతి ఒక్కరిలో ఉంటది. నాలో కూడా ఉంటది. అసూయ అనేది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మూలన పనిచేస్తూ ఉంటది ప్రతి ఒక్కరిలో. కానీ దేవుని వాక్యాన్ని బట్టి మనం సరిచేసుకోవాలి. కొంతమంది మనుషుల ముందు ఒకలాగా మాట్లాడతారు. మనుషుని వెనక్కెళ్ళి క్రైస్తవుల్లో నేను అనేక మందిని చూసా. ప్రభా వాళ్ళని క్షమించు, వాళ్ళకి తెలియట్లేదు. యథార్థవంతులుగా ఉంటే దేవుని ఆశీర్వాదం గొప్పగా ఉంటది మనకి. హల్లెలూయా! దావీదును దేవుడు గొర్రెల కాపరి నుంచి ఏ విధంగా మహారాజు సింహాసనం అధిష్ఠించటానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు అంటే ఆయన హార్ట్ అండి. దేవుడు హృదయాన్ని చూస్తాడు. నువ్వు నేనైతే పై రూపాన్ని పాస్టమ్ గారు ఏంటి ఇంత స్టైల్‌గా ఉన్నారని మీరు అనుకుంటారు. నా హార్ట్ దేవుని ఎదుట ఎలా ఉందో దేవునికి తెలుసు. పలానా సిస్టర్ ఏంటి, పలానా బ్రదర్ ఏంటి ఇంత స్టైల్‌గా ఉన్నారని మనం అనుకుంటాం. దేవుడు పై రూపాన్ని ఎప్పుడు చూడరు. హృదయాన్ని చూస్తాడు ఆయన. మన హార్ట్ ఆయనకి చాలా ఇష్టం. మన హార్ట్ ఆయన చూస్తారు. ఒక వచనం చదవండి. 28:3 కీర్తన. భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయునట్లు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాటలాడుదురు. వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము. చాలండి. దుష్టమైన ఆలోచనలు లోపల ఉంచుకొని పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతారు. దేవుడు చాలా స్పష్టంగా అటువంటి నేచర్ నీకుంటే, అటువంటి స్వభావం నీకుంటే, అటువంటి హృదయం నీకుంటే దేవుడు లాగివేస్తాడంట. అందుకని దావీదు అంటూ ఉన్నాడు, ప్రభువా భక్తిహీనులను లాగివేసినట్టు నన్ను లాగివేయొద్దయ్యా. ఆ భక్తిహీనుల హృదయాలోచన ఎలా ఉంటాయంటే లోపల మాత్రం దుష్ట హృదయం ఉంటది. కానీ బయటికి మాత్రం పీస్‌ఫుల్‌గా ఉంటారు సమాధానంగా. ఒకవేళ అలాంటి హృదయం ఉంటే మనలో ఎదుటివారి మేలు సహించలేని విధంగా అలాంటి హార్ట్ ఏదైనా మనలో ఉంటే మనల్ని మనం సరిచేసుకుందాం. 5, 6 వచనాలు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము. నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. హల్లెలూయా! ఈరోజు మీరు చెప్తారా? మీ ఆత్మతో, మీ ప్రాణంతో, నా ప్రాణమా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు. నువ్వు మౌనంగా ఉండు. ప్రతి పరిస్థితికి మనం ఎగబడి, గొడవబడి, టెన్షన్ పడి, ఒత్తిడి పడి ఈరోజు చూడండి ఎంత ప్రెషర్ అండి మనిషికి. నేనంట ఈ పిల్లలు కూడా ప్రెషర్ ఏమో అనిపిస్తది. ఏ పిల్లలారా? పిల్లలు ఏంటి అంత బిజీగా ఉన్నారు? వింటున్నారా వాక్యం?
ఈ పిల్లలు కూడా ప్రెషరేనేమో అనిపిస్తది. వాళ్ళ స్టడీస్ వాళ్ళకి ప్రెషర్ కాదా? చాలా ఎంత కష్టమైందో స్టడీస్ ఇప్పుడు. నేనంట పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఎంత ప్రెషరో, ఎంత ఒత్తిడో. నేనంటూ ఉన్నా, దేవుని పైన ఆనుకునే వాళ్ళకి ప్రెషరు ఉండదు, కష్టం ఉండదు. బండ మీద కట్టబడిన ఇల్లు కలిగిన వ్యక్తి చాలా బలంగా ఉన్నాడు. ఇసుక మీద పునాది వేసుకొని ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుడు కూడా ఉన్నాడు. వాన కురిసింది, వరదలొచ్చింది. వీని ఇల్లు పటిష్టంగా, దృఢంగా, భద్రంగా ఉంది. ఇసుక మీద కట్టుకున్న బుద్ధిహీనుని ఇల్లు మొత్తం స్ట్రక్చర్‌తో సహా ఎళ్ళిపోయింది. అడ్రెస్ లేదు. దేవుని బిడ్డలారా, నేను అంటూ ఉన్నా, నీ జీవితంలో శ్రమలొస్తాయి, శోధనలొస్తాయి, అనారోగ్యం వస్తది. ప్రార్థన చేస్తే అన్నీ దేవుడు బాగు చేస్తాడు. కానీ ఇంక రాదా? నువ్వు చచ్చిపోయే వరకు, చెట్టు ఉన్నంత వరకు గాలి ఎలా కొడుతూనే ఉంటదో, మనిషి ప్రాణం ఉన్నంత వరకు నేను చెప్పగలను. ఏదో ఒకటి వస్తూనే ఉంటది నీకు. కానీ నువ్వెప్పుడు భద్రంగా ఉంటావో తెలుసా? పీస్‌ఫుల్‌గా ఎప్పుడు ఉంటావో తెలుసా? నెమ్మదిగా ఎప్పుడు ఉండగలవో తెలుసా? నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఈరోజు చెప్పు నీ ప్రాణంతో. లోపల నువ్వు చెప్పుకో. నా ప్రాణమా, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడే నా ప్రాణమా, ఎందుకు దిగులు పడుతూ ఉన్నావు? ఇంకో కీర్తనలో అంటాడు, నా ప్రాణమా నాలో నీవేళ తొందరపడుచు ఉన్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా కోట, నేను నమ్ముకోదగిన దేవుడు. హల్లెలూయా! ఆ లాస్ట్ మాటలు చదువుదాం. 8వ వచనం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికయుంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. చాలు. ఆల్ పీపుల్. జనులంటే ప్రజలందరూ. ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి దావీదు ఇచ్చే ఒక మంచి మాట ఏంటంటే, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఎక్స్‌పీరియన్స్ లేని ఆయన ఇవ్వట్ల. దేవుణ్ణి నమ్మని వ్యక్తి ఇవ్వట్ల. దేవుణ్ణి ఎక్స్‌పీరియన్స్ చెయ్యని వ్యక్తి ఈ మాటలు చెప్తే మనం కొంచెం ఆలోచించాలేమో. అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేశాడు. తరంబడుతున్నాడు. ఎన్ని సార్లు తరంబడ్డాడో. భోజనం లేక, గుహల్లో, కొండల్లో, లోయల్లో, ఫుడ్ లేక, నీళ్లు లేక, సరైన వసతులు లేక, ఎంతో కష్టపడి కూడా అరణ్యములో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన చెప్పే గొప్ప మాట, జనులారా, మై పీపుల్, ఎల్లప్పుడూ ఆల్వేస్ ఆయన యందు నమ్మిక ఉంచండి. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. ఉంచుదామా? ఉంచుతారా? శ్రమ రాంగానే పడిపోతారా? దేవుడు ఎల్లప్పుడూ యోబు లాంటి విశ్వాసం మనకు కావాలండి. యోబు గురించి చెప్పండంటే అందరూ చెప్తారు. యోబు గురించి చెప్పనోళ్ళు నాకు తెలిసి ఎవ్వరుండరు. యోబు గురించి ఒక 2 ముక్కలు చెప్పండి అంటే అందరూ చెప్తారు. కానీ యోబు లాంటి విశ్వాసం ఎంతమందిలో ఉందండి మనకి. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. ఆయన నామానికే మహిమ అలాంటి విశ్వాసం ఉందా? లేదంటే చిన్నది రాంగానే కదిలిపోతున్నామా? ఈ రోజున బలమైన విశ్వాసం దేవుడు మనందరిలో నింపును గాక. ఆఖరి మాటలు చదువుదాం. 9, 10. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు. గనులైన వారు మాయా స్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోవుదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మిక యుంచకుడి. హ్మ్. దోచుకొనుట చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. చాలండి. మనుషులను గూర్చి దావీదు ఈ యొక్క వచనాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులు ఎలాంటి వారు? ఎందుకండి మనుషుల మీద మీరు నమ్మకం అందరూ ఇటు చూస్తారా? దయచేసి ఎవరు డిస్టర్బ్ అవ్వద్దండి. మనుషుల మీద నమ్మకం ఉంచొద్దు. ఎందుకు మీరు మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటూ ఉన్నారు? దావీదు అంటూ ఉన్నాడు, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. నా ప్రాణము దేవుని నమ్ముకొని ఉన్నది. మీరెందుకు మనుషుల మీద నమ్మకం ఉంచుతారు? మనుషులు ఎలాంటోళ్ళో తెలుసా? ఊపిరి లాంటివారు. తేలిక అసలు వెయిటే లేదనమాట అలాంటి మనుషులు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ శేషు గారు చనిపోయారు పక్కన, మన ఇంటి పక్కన. సండే అనుకుంటా. మంగళవారం ఆయన చనిపోయారు. ఆదివారం పాస్టర్ గారు నేను ప్రేయర్‌కెళ్ళి వస్తున్నాం.
ఆయన కరెక్ట్‌గా అక్కడ కూర్చొనున్నారు. కింద కూర్చొని మమ్మల్నే చూస్తున్నారు ఇలాగా. ఇలా చూస్తూ నేనేమో నవ్వుతున్నా ఆయనను చూసి. ఆయన చూసి నవ్వాలా వద్దా అని నవ్వుతూ ఇట్లా అంటున్నాడు, ఇలా అంటున్నారు. అదే మాట నా మనసులో అలా గుర్తుండిపోయింది. ఆయన నవ్వు, ఆయన కింద కూర్చోవటం అక్కడి నుంచి లోపలికెళ్ళే వరకు కూడా మమ్మల్ని ఇద్దరిని చూస్తున్నారు. అది నా మనసులో ప్రింట్ అయిపోయింది. సోమవారం ఒక్కటి గడిచింది. మంగళవారం మేమేదో పనుండి బయటికెళ్ళి వచ్చాము. వచ్చేలోపు ఇక్కడంతా హడావిడిగుంది. ఏంటి అంటే చనిపోయారాయన శేషు గారు. ఒక్కసారి నాకు ఆశ్చర్యం ఏంటి ఏమైందంటే, "ఏం అవ్వలేదు" అన్నారంటే అప్పటికి ఆయనకి స్ట్రోక్ అని తెలియలేదేమో నాకనిపిచ్చింది. మనుషులు మాయా స్వరూపులండి. ఈ రోజున ఇంత బలంగా మీ ఎదుట నేను ప్రకటించే నేను రేపుంటాను లేదో మీకేం తెలుసు? నాకేం తెలుసు? అలాంటి మనుషుల పైన ఎందుకండి అంత నమ్ముతాం? నీ భర్తే అయ్యుండొచ్చు. నీ బిడ్డలే మంచి హై పొజిషన్‌లో ఉండొచ్చు. హై సాలరీ పేమెంట్ వాళ్ళకొస్తూ ఉండొచ్చు. ఎందుకండి మనుషుల పైన అంత నమ్మకం? వట్టి ఊపిరి వంటి వారే మనుషులు. మాయమయ్యిపోయేవారే, గడ్డి పువ్వుల్లాంటి వారే. ఇవన్నీ పరిశీలనగా చూస్తా ఉంటా. పువ్వులు చాలా ఇష్టం నాకు ప్రాణం. ప్రాణం అంటే పువ్వులు పెట్టుకొని అందంగా ఇదవ్వటానికి కాదు. దేవా! నీ సృష్టి ఎంత గొప్పదయ్యా! నేచర్ చాలా ఇష్టం. ఆ పువ్వుల్ని చూస్తూ ప్రభుని స్తుతి. ప్రభువా! ఈ గడ్డి పువ్వుకి ఇంత అందం ఇచ్చావే! నువ్వెంత మంచివాడవయ్యా! గడ్డి పువ్వు లాంటిదంటండి జీవితం. పొద్దున అందంగా, తేజవంతంగా ఉంటది. ఈవినింగ్‌కి అప్పుడప్పుడే తిరిగిన మనిషి చనిపోయాక చూడండి ఏ చలనం ఉండదు. పట్టి కొట్టినా లేదు, ఏం చేసినా లేదు. అలాంటి మనుషుల మీద ఎందుకండి నమ్మకం? ఒక ప్రశస్తమైన మాట. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. మహారాజు, కింగ్ డేవిడ్ సమస్తము కలిగిన వ్యక్తి. మంచి గృహంలో నివసిస్తూ ఉన్నాడాయన. ఆయన చెప్పే మాట. ధనము హెచ్చినను దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ చేతి నిండా డబ్బులు, బీరువా నిండా డబ్బులు, ఎక్కడ చూస్తే అక్కడ డబ్బులు ఇస్తాడనుకోండి, మనం చాలా మారిపోతాం. కొన్నిసార్లు నాకనిపిస్తది నేనంటా ప్రభా! నాకెంత కావాలో అంతే ఇవ్వు. ఒకప్పుడు నేను ఒకలాగా ఉండేదాన్ని. కానీ ఈరోజు నేను వేరు. దేవుడు నాకు కొన్ని కోట్లిచ్చినా, ఆ కోట్లను ఎలా స్పెండ్ చేయాలో కూడా నాకు తెలుసు. ధనము హెచ్చినను. దేవుడు విస్తారంగా మిమ్మును ఆశీర్వదించి, మంచి జాబ్స్ ఇచ్చి, మీ పిల్లల్ని మంచి వృత్తిలోనికి తీసుకొని వచ్చి చేతి నిండా డబ్బులొస్తాయి. ఒకప్పుడు ఇలాగ డబ్బు రాంగానే మన స్థితే మారిపోద్ది. మనం చూడటం అప్పుడులాగా కిందకు వంచుకొని ఇలా నడుస్తాం. డబ్బులు రాంగానే మనుషులెవ్వరు కనబడరింకా. ధనం హెచ్చిన దాని మీద లక్ష్యం ఉంచొద్దు. హల్లెలూయా! బలము తలదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా! అందరము కలిసి ఆ మాట చూద్దాం. ప్రభువా! మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. ప్రభువా! మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. కాగా కృప చూపుటయు నీది. దావీదు చాలా అలర్ట్‌గా ఉంటాడు. చాలా అలర్ట్. దేనికి అంటే ఏమన్నా ఉచితంగా వస్తున్నాయి అంటే గబిక్కన పరిగెత్తటానికి కాదు. బాస్మతి రైసు ఒక 100 కేజీలు ఉచితంగా ఇస్తున్నారంటే చాలా అలర్ట్‌గా ఉంటాం మనం. ఫస్ట్ నేనే ఉండాలి అని కోరుకుంటాం. కానీ దావీదు చాలా అలర్ట్‌గా ఉన్నాడు. దేనికి అంటే దేవుని స్వరాన్ని. బలము తనది. స్ట్రెంగ్త్ బిలాంగ్స్ టు గాడ్. పవర్ బిలాంగ్స్ టు గాడ్. దేవుడన్నాడంట, బలము తనది అని ఒకసారి సెలవీయంగానే దావీదుకి 2 సార్లు వినబడిందంట. హల్లెలూయా! దేవుడు 25 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట 2 సార్లు కాదు కదా! నాకిప్పటికీ వినబడుతూనే ఉంది ఆ మాట. ఇప్పటికీ వినబడుతుంది. ఏదన్నా నేను శ్రమలోకెళ్ళినప్పుడు, కష్టంలోనికెళ్ళినప్పుడు, నేను నిన్ను చూసుకుంటా. నిన్ను పిలిచాను. దిక్కు నుండి, పడమటి దిక్కు నుండి నువ్వు నన్ను ఎరుగకుండినప్పుడు నీకు పిలిచాను అన్న మాట నాకు గుర్తొస్తది.
అనారోగ్యంలోనికి వెళ్ళినప్పుడు చాలా సార్లు సిక్ అవుతూ ఉంటా. అనారోగ్యంలోనికి వెళ్ళినప్పుడు నాకు ఒక మాట పదే పదే వినిపిస్తుంది. దేవుని బిడ్డలారా మీరు నమ్మరు. రీసెంట్‌గా నిన్న గూడా నేను ఆ మాట విన్నా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తా. శ్రమలో అతనికి తోడై ఉంటా. అతన్ని విడిపించి గొప్ప చేస్తా. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తా. నా రక్షణ అతనికి చూపిస్తా. వాక్యాలు నాకసలు గుర్తుండవండి. దేవుడిని అడుగుతా. కానీ దేవుడు మాట్లాడింది నిన్న రీసెంట్‌గా దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు గురువారం అనుకుంటా. దేవుని వాక్యం చేత తాకబడి కన్నీటితో ప్రభా నువ్వెంత గొప్పవాడవయ్యా! హల్లెలూయా! దేవుని సన్నిధిలో అలర్ట్‌గా ఉంటే ఆయన వాయిస్ మనకు వినబడతది. దేవుడన్నాడు బలము నాది అనంగానే 2 సార్లు ఆ మాట వినబడిందంట దావీదుకి. వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చువాడవు నీవే. దేవుని బిడ్డలారా మీరు చేసే క్రియలు మంచివైనా సరే, చెడ్డవైనా సరే తీర్పులోనికి రాబోతూ ఉన్నాయి. మన క్రియలు ఎలా ఉన్నాయి ఈ రోజున? దేవుని దృష్టికి మనుషులకు మంచిగానే ఉంటాం. మనుషులకు నేను గూడా అబ్బో! పాస్టమ్ గారు మంచోళ్ళే అని మీరనుకుంటారు. నా లోపల ఉన్నది మీకేం తెలుసు? దేవుని దృష్టి ఎదుట మన క్రియలు ఎప్పుడైతే మంచిగా ఉంటాయో, దేవుడు అంటూ ఉన్నాడు ప్రకటన గ్రంథములో వాని వాని క్రియలను బట్టి వానికి నేను తీర్పు తీరుస్తా. వాని వాని క్రియలను బట్టి ఇదిగో నేను జీతం తీసుకొని వస్తూ ఉన్నా. మీకెంతొస్తదో సాలరీ నాకెంతొస్తదో. దేవుని బిడ్డలారా దేవుని ఎదుట నేను చెప్తూ ఉన్నా. నాకంటే ఘనులు ఈ సంఘంలో ఉన్నారు. నేనొకసారి చాలా సిగ్గుగా ఫీలవుతా, షేమ్‌గా ఫీలవుతా. ప్రభా! నాకంటే ఘనులు, యోగ్యులు నాకొక్కోసారి జెలస్ గూడొస్తది. సేవకురాలిని యాజ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్‌గా సేవకురాలిగా నాకంటే ముందీళ్ళు ఉంటారేమోని షేమ్‌గా ఫీలవుతా. అలాంటోళ్ళు ఈ సంఘంలో చాలా మందున్నారు. వాళ్ళ క్రియలను సరిచేసుకుంటూ వారి వారి వస్త్రాలను వాళ్ళు ఉతుక్కుంటూ ఉన్నారు. దేంట్లో? రిన్ సోప్ గాదు, సర్ఫ్ ఎక్సెల్ గాదు. గొర్రెపిల్ల రక్తంలో బట్టలు ఉతుక్కుంటున్నారు వాళ్ళు. అలా చాలామంది సిద్ధపడుతున్నారు దేవుని బిడ్డలారా. మీకు తెలీదు నేను చెప్పను పేర్లు. ఆయన దగ్గరికెళ్ళినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా ఆ ప్రశంస చాలు. దేవుడు మన క్రియలన్నీ దీవించి ఆశీర్వదించును గాక.